అయితే సాయినాథుడిని కొలిచే వాళ్ళు చాలా మంది కూడా మన హిందూ దేవతల్ని పక్కన పెడుతున్నారు. వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ముస్లిం దేవుడిని కొలుస్తున్నారని ఇలాంటి విమర్శలు చేసే వాళ్ళకి మీరేం చెప్తారు మాతాజీ? నేను ఒకటే సమాధానం చెప్తాను. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉండాలి. హుహు. అదొక్కటే సమాధానం. హ్మ్. అందుకే ఈ ప్రస్తావన కూడా ఇందుకే లేచిందేమో. హ్మ్. అసలు బాబా వారిని తిట్టడం అనేది, ఆయన ముస్లిం అనడం, ఇలాంటి విభేదాలు రావడానికి కారణం శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం బయటికి రావడం కోసమే. హుహు. ఎందుకంటే 700 సంవత్సరాల ముందు రాసిన శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతంలో మాత్రమే సంపూర్ణంగా సాయిబాబా వారి గురించి రాసింది. హ్మ్. మరి ఇప్పుడు మనకి బాబా వారు తెలుసు. హ్మ్. 700 సంవత్సరాల ముందు ఎవరికి తెలుసు? కరెక్టే. ఎవరికి తెలుసు? అందుకే పరిపూర్ణ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం హ్మ్. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ ఉండాలి. ఇది వచ్చి కేవలం ఒక పుస్తకం మాత్రం కాదు. స్వామి ఏం చెప్పారంటే, ఇది నా ఆత్మతో సమానం. హ్మ్. దీంట్లో ఒక్కొక్క అక్షరం కూడా బీజాక్షరంతో సమానం. మనం ఒక్కొక్క అక్షరం దీంట్లో చదివేటప్పుడు మన కర్మలన్నీ అక్కడికి వెళ్ళి ఆయన చైతన్యంలో శుద్ధమై హ్మ్. తిరిగి ఆ చైతన్యం శుద్ధ చైతన్యంతో మనకు చేరతాయన్నమాట. అప్పుడు మన కర్మలు అన్ని ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నాయి అయినా సరే పటాపంచలైపోతాయి. హుహు. ఈ ఒక్క చరితామృతం చాలు. ఈ కలియుగంలో మన ఏ సమస్యలకైనా సరే పరిష్కారం ఈ ఒక్క చరితామృతం మాత్రమే. హుహు. శ్రీమాతాజీ మీరు కంచిలో ఆలయాన్ని నిర్మించి ఎన్నో సేవలు చేస్తున్నారు. అసలు ఎన్నో హోమాలు, యజ్ఞాలు. ఇక్కడ చూస్తున్న మీరు వేరుగా ఉన్నారు. వీటన్నిటిలో శ్రీ చక్ర దత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం. అందులో ప్రతిష్ఠించిన అసలు విగ్రహాలు చూడండి. శ్రీ అక్షయలింగేశ్వర స్వామి, 1000 శ్రీ సంవత్సరాల లలితా క్రితం. త్రిపుర సుందరి స్వామి, సుందరీదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఏకపీఠంపై ఆసీనులైన శ్రీ ఏకముఖ దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ షిరిడి సాయిబాబా. మళ్ళీ ఇక్కడ చూస్తే శ్రీ అనగాదేవి సమేత శ్రీ చక్ర దత్తాత్రేయ స్వామి, శ్రీ వినాయకుడు, శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ చంగాలమ్మ అమ్మవారు. చంగాలమ్మ అంటే అక్కడ తమిళనాడు అమ్మవారా? తమిళనాడు అమ్మవారు. అక్కడ ఒకళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని ఆహా. అసలు అమ్మవారిని, అంటే చెప్పాను కదా నేను, అక్కడ నువ్వు గుడి కడుతున్నప్పుడు ఒక అమ్మవారు నీతో వస్తుందని చెప్పి హ్మ్. 1000 సంవత్సరాల క్రితం శివుడి మందిరం నిర్మించాము అక్కడ శివుడికి. హ్మ్. అప్పుడు ఒక అమ్మవారు, ఒక నాగశిల నాతో వచ్చాయని చెప్పాను కదా. అదే విధంగా మళ్ళీ స్వామివారు అక్కడ 1 ఎకరం పొలం చూపించి అది కొని అక్కడ నన్ను ప్రతిష్ఠించని చెప్పారు. సరే, ఆ స్థలానికి కూడా ఒకళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళ ఇంట్లో చెంగాళమ్మ అని, సంగాళి అమ్మ అనమాట తమిళ్లో. అయితే అమ్మవారి గుడి ఉండేది వాళ్ళ ఇంట్లో. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు పోట్లాడుకొని ఆ ఇల్లు అమ్మేసి ఈ అమ్మవారిని ఎక్కడ ఉంచాలని తెలియక ఒక గుడిలో ఇచ్చేసారనమాట. మళ్ళీ అదే గుడికి వచ్చింది. మళ్ళీ భవానమ్మ గుడి నుంచి నాకు వచ్చాయని చెప్పాను కదా, బాలదుర్గ నాగేంద్రుడు. మళ్ళీ అదే గుడికి వచ్చాయి ఈ అమ్మవారును, దాంతో పాటు నాగేంద్రుడు. మళ్ళీ నన్ను పిలిచి, ఇదిగో లలిత మళ్ళీ ఈ అమ్మవారు నీతో వస్తానంటుందని చెప్పి ఆ గుళ్ళో పంతులు గారు మళ్ళీ నన్ను పిలిచి ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొత్త స్థలంలో మళ్ళీ అమ్మవారు వచ్చింది, నాగశిల వచ్చింది. అవే విగ్రహాలను ప్రతిష్ఠించారు. అక్కడే ప్రతిష్ఠించాం. సహజంగా మనమే దేవుడి దగ్గరికి వెళ్తాం. అలాంటిది దేవుడు మనతో వచ్చేస్తానంటున్నాడు. కానీ నేను అదృష్టం. మొదటిసారిగానే నన్ను శ్రీ సచ్చిదానంద స్వామీజీ, చిన్న బాలస్వామీజీ దగ్గరికి నేను గుడి కట్టక ముందు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ దగ్గరికి విగ్రహాలు తానంతట అవి వస్తాయి, నువ్వు వద్దని చెప్పొద్దు అన్నారు. అట్లాగే ప్రతి విగ్రహము కూడా ఈ మందిరానికి దానంతట అవి వచ్చినవే. ఆంజనేయ స్వామి అయితే అహోబిలం నుంచి వచ్చారు. అహోబిలంలో ఎవరికో మందిరం కోసం ఆ స్వామి రెడీ అయ్యి అక్కడ ప్రతిష్ఠ అవ్వక అహోబిలం నుంచి ఇక్కడికి పంపించారు. అట్లా ప్రతి స్వామి కూడా కంచికి వెళ్ళాలి అని చెప్పి. ఇంకొక విశేషం ఏమిటంటే, శ్రీచక్ర దత్తాత్రేయుడు మందిరం క్షేత్రం ఇది. ఇది స్వామివారు శ్రీపాద శ్రీవల్లభుడు సత్యుగ స్థాపనకి ఎన్నుకున్న ప్లేస్ అన్నమాట. అయితే శ్రీచక్ర దత్తాత్రేయుడిగా నన్ను ప్రతిష్ఠించు అన్నావు. అయితే మరి శ్రీచక్ర మహిమాన్వితమైన శ్రీచక్రం ఎక్కడి నుంచి అన్నా రావాలి కదా స్వామి. మరి అలాంటిది వస్తేనే ఈ క్షేత్ర మహిమ మరి పెరుగుతుంది. నాకు నువ్వు ఇవ్వాలి అని చెప్పి కంచి కామాక్షి అమ్మవారి గుడిలో నేను దండం పెట్టుకుంటున్నాను అనమాట అమ్మవారితో. అయితే అమ్మ, నేను ఇస్తానులే వెళ్ళు అంది. ఏమిస్తుందో ఏంటో అని చెప్పి నేను వచ్చేసాను. నేను ఏ రోజైతే అడిగానో అదే డేట్ లో మళ్ళీ ఇంకొక తర్వాత నెలలో నాకు నా గురువు గారు దీక్షానామం ఇస్తున్నారు. ఆ రోజు ఒక ఆయన నన్ను వెతుక్కుంటూ రావడం జరిగింది. ఆయన శ్రీయంత్రం తీసుకొచ్చి అమ్మ ఆగిన ప్రకారం నీకు ఇమ్మన్నారు, నేను ఇస్తున్నాను అన్నారు. అసలు ఇంతకీ ఆ శ్రీయంత్రం ఏంటి అంటే, 15 సంవత్సరాల క్రితం
కంచి పరమాచార్యులు వారు దగ్గర బాలు శాస్త్రిகள் అలా అని చెప్పి ఆయన ప్రియ శిష్యుడు ఉండేవారు అనమాట. ఆయనకు 90 సంవత్సరాలు అప్పుడు, అంటే 15 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర కంచి కామాక్షి అమ్మవారి ముందు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీయంత్రం, చేత్తో గీసిన శ్రీయంత్రం, మిషన్ తో కాదు, ఆ చేత్తో గీయడానికే శ్రీయంత్రం, ఆ జామెట్రికల్ థియరీ అంతా కూడా కరెక్ట్ గా ఉండాలి కదా, ఆ కోణాలు త్రికోణాలు అన్ని కూడా. అట్లాంటి ఒక ఫ్యామిలీ కంచి పరమాచార్యులు ఉన్నప్పుడే ఉండేవారట. ఆ వాళ్లతో గీయించిన శ్రీయంత్రం, కామాక్షి అమ్మవారి ముందు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన శ్రీయంత్రము కంచి పరమాచార్యుల వారు జపించిన జపమాల ఒక శాలిగ్రామం ఈ శ్రీవత్స మహారాజ్ అనే ఆయనకిచ్చి, నీకు టైం వచ్చినప్పుడు ఒక అమ్మకి నువ్వు ఇవ్వాలి, నువ్వు పూజిస్తూ ఉండు, దీని మీద ఆశ పెట్టుకోక అని చెప్పేసి ఆయన కంచి మఠంలో ఒక అడ్వైజర్ ఉన్నారు, ఆయనకి ఇచ్చి పూజ చేయమని చెప్పారు. అయితే ఆయన నాకు దీక్షానామం ఇచ్చే సమయంలో ఆయన నన్ను వెతుక్కుంటూ రావడం, ఆయనకు మన శ్రీచక్ర దత్తపీఠానికి సమర్పించడం అనేది జరిగింది. అద్భుతంగా ఉంది వినడానికి కూడా. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు, ఎక్కడ కంచికి వెళ్ళారు, కాకినాడ నుంచి కంచికి మీ ప్రయాణం అద్భుతంగా ఉంది. పైగా మిమ్మల్ని చేరుకోవడానికి మీ చేతుల మీదుగా, మీ ద్వారా ఇంకెందరి పూజలు అందుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో విగ్రహాలు వస్తున్నాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అహోబిలం నుంచి రావడం ఏంటి, పైగా నాకు మీ క్షేత్రంలో ఇలాగా మన దేవుళ్ళందరూ కనిపిస్తుండడం చాలా అనిపిస్తుంది. వారాహి అమ్మవారు, రాజమాతంగి, బాలా త్రిపుర సుందరి కూడా వస్తున్నారు. వీరందరినీ కూడా మీరు ప్రతిష్ఠిస్తున్నారు. అయితే నిజంగా సాయిబాబాని కొలుస్తూ హిందూ దేవతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు అన్నారు కదా, వాళ్ళకి మీరే ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఎక్కడ శ్రీపాద వల్లభుడిని పూజిస్తున్నారు, దత్తాత్రేయుని పూజిస్తున్నారు, ఇటువైపు సాయినాథుడిని పూజిస్తున్నారు. ఎందుకంటే మన భావితరాల వరకు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇవన్నీ అందించాలి. మన సనాతన ధర్మాలను అందించడం కోసమే, సత్యయుగ స్థాపన జరగడం కోసమే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఇది ఏదో గుడి కట్టామనే కాదు, ఇక్కడ రాబోయే కాలంలో సత్యయుగానికి కావలసినవన్నీ కూడా గో సంరక్షణ, వేద సంరక్షణ, బ్రాహ్మణ సంరక్షణ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మన సనాతన ధర్మాల్ని కాపాడడం కోసం అక్కడ ఇంకా నన్ను స్వామివారు ఏమేమి ఆజ్ఞాపిస్తున్నారో అవన్నీ కార్యక్రమాలు చేయడానికి నన్ను మరి నియమించారు ఆ స్వామి. సంతోషం, అసలు అద్భుతంగా అనిపిస్తోంది నిజంగా మీ ప్రయాణం చూస్తుంటే. అయితే శ్రీమాతాజీ, మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక భగవంతుడి సేవలోనే ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అసలు మీ వీడియోస్ అవి చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది కూడా దేవుడు కార్యక్రమం, శ్రీచక్రాలు కోటిని మీరు ప్రతిష్ఠించబోతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ మహత్కార్యం కూడా. అలాంటి మీరు మరి మిమ్మల్ని చూసి కొంతమంది విమర్శలు చేయొచ్చు, అలాంటి వాటిని ఎలా తీసుకుంటారు, ఎలా నిలబడుతున్నారు ఈ రోజు? ఆయన ఒక్కడనే నమ్ముతున్నాను, దేవుణ్ణి మాత్రమే, ఆయన మాత్రమే నమ్ముతున్నాను, ఆయన ఇచ్చిన పని మాత్రమే చేస్తాను, అంతే. ఇంకెవ్వరు ఏమన్నా పట్టించుకోను, సమాధానం కూడా చెప్పారు. కుటుంబం నుంచి ఎలా ఉంది మీకు ప్రోత్సాహం? ముందు నుంచి వాళ్ళు నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి, నా అంటే ప్రతిదీ జరగడం, ఇలాంటి ఎన్నో విషయాలు, అసలు ఇంటినే మార్చేశాడు స్వామి నిజంగా. అందరు కూడా, నా పిల్లలు, నా భర్త, మా అత్తగారు అని, మా ఇంట్లో అటు మా అమ్మ, అందరూ కూడా ఇప్పుడు నిన్న స్వామి తీసుకెళ్తున్నాడు, నడిపిస్తున్నాడు అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు చేశాడు. ఇప్పుడు నాకు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు, అందరూ నా పిల్లలు కూడా. అయితే ఇప్పుడు ఇంకా సాయిబాబా ఇంకేమన్నా చెప్తున్నారా మీకు, ఇంకా నువ్వు చేయాల్సింది ఇది ఉంది, ఇది మిగిలి ఉంది, ఇది చెయ్యి అని? సత్యయుగ స్థాపనకి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. దీంట్లో అందరూ సాయి భక్తులు అందరూ కూడా దత్త భక్తులుగా, అంటే పరిపూర్ణ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుని గురించి తెలుసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అందరూ వాళ్ళు పంచుకోవాలనేది నా ఉద్దేశం. అయితే సాయిబాబాకి, శ్రీపాద శ్రీవల్లభుడికి, దత్తాత్రేయుడికి వీళ్ళందరూ కూడా గురువారాలే విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా, ఎందుకని? గురువు కాబట్టి వీళ్ళు. బాగుంది. అయితే మీరు సాయిబాబా భక్తులకి మీరిచ్చే సందేశం ఏంటి చివరిగా? సబ్కా మాలిక్ ఏక్ హై, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, మీరు నమ్మిన దైవం మీరు నమ్మండి, నమ్మకంతో ముందుకు వెళ్ళండి, ఆయన మాటను మాత్రమే నమ్మండి, ఇంకెవరు చెప్పింది వినద్దు. మీ మనసుకు తెలుసు కదా మీరు చేస్తున్నది ఏంటి అనేది, మీ మనసుకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఇంకా ఎవరి గురించి వినాలి? ఇంకొకళ్ళ గురించి విన్నారు